వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది వినాయక చవితి వ్లాగ్ పెట్టలేదు ఇంకా. సో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. డూ వాచ్ ఇట్ అవుట్. మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Who is in there? Yes. Okay. Handle carefully. Be gentle. I told you be gentle. Okay. One more. We'll paint it. గణేశాన్ని అన్బాక్సింగ్ చేసేసాక నిమజ్జనం ఎలా చేయాలి, పాటింగ్ ఎలా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా కార్డ్లో ఇచ్చున్నాయి. మనకి గణేషతో పాటు గ్రో బ్యాగ్ అండ్ కోకోపీట్ కూడా అదే బాక్స్లో ఉంటుంది, మొత్తం సెట్లో ఉంటుంది. మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోగా పోస్ట్ చేశాను. నిమజ్జనం ఎలా చేశాను, దాని నుంచి ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది అని. ముందు రోజు నైట్ ఇలా పాలవిల్లిని అరేంజ్ చేస్తున్నారు. ముంబైలో ఉంటూ పాలవిల్లి అవి కొనడం అంటే ఇక్కడ అంత ఈజీగా దొరకవు. యూజువల్గా పాలవిల్లి అంటే కూడా ఇక్కడ ఏంటో తెలీదు. మందిరం అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ మందిరం అలాంటివి ఈజీగా దొరుకుతాయి, కానీ మనకి రిలేటెడ్గా పాలవిల్లి అని ఒక స్క్వేర్ షేప్లో ఉండవు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేసి ఉన్న మందిరాలు అయితే దొరుకుతాయి. బట్ అవి కూడా రియలీ కాస్ట్లీ, చిన్న చిన్న సైజెస్ నుంచే. మాకేమో ఎకో ఫ్రెండ్లీ, నేచర్కి దగ్గరగా చేసుకోవడం ఇష్టం. అందుకే మా దగ్గర ఉన్న ఇలా స్మాల్ పైప్స్తో మందిరాన్ని అరేంజ్ చేసుకుంటున్నాము. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, బాగా అరేంజ్ చేశారని అన్నారు. మీరే చెప్పాలి మీకు ఎలా అనిపించిందో. నెక్స్ట్ డే వినాయక చతుర్థి రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా ముగ్గు వేసుకున్నాను. కలర్ఫుల్గా అసలు ఎంట్రన్స్ అంతా నిండుగా ఉంది. నేను ఎప్పుడు వేసుకునే ముగ్గులో నాకు లోటసెస్తో పాటు వేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం.
వినాయకుడికి ఇలా ఆసనాన్ని పెట్టుకున్నాక ముందుగా అరేంజ్ చేసుకున్న మందిరాన్ని తీసుకొచ్చి మొత్తం ఫ్రూట్స్ అవి వాటితో డెకరేట్ చేస్తున్నారు. ఈ ఇయర్ హరేక్ష నేను కలర్ వేస్తాను అని చెప్పి ముందు రోజు నుంచి కూడా చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నాడు. చిన్నగా అయినా మాకు వీలు కుదిరినంతలో డెకరేట్ చేసుకోవడం మాకు చాలా చాలా ఇష్టం. ఇంకా వ్రతానికి అన్ని సిద్ధం చేసుకుని మొదలు పెట్టేశాము. Okay, Harry will bring Ganesha and it there. Okay, I'll tell you. Okay. ఈవినింగ్ తులసమ్మ దగ్గర నెక్స్ట్ నిత్య దీపారాధన అయిపోయాక వినాయకుడికి కొంచెం కుడుములు చేసి పెట్టాను. ఈ సంవత్సరం మేము ఒక్కరోజే ఉంచుతున్నాం కాబట్టి ఏంటో అక్కడి నుంచి లేవాలనిపించేది కాదు. అసలు వినాయకుడికి దగ్గరగా ఉంటూ ఏదో ఒకటి చదువుకోవాలనిపిస్తూ ఉండేది. ప్రియాయ నమః ఓం. 2 years బ్యాక్ అండ్ లాస్ట్ ఇయర్ కూడా మినిమం కనీసం 3 days అయినా ఉంచుకునే వాళ్ళం. ఈసారి బాబు స్కూల్కి వెళ్తున్నాడు, ఆయనకి ఆఫీస్ కూడా ఉంటుంది కనుక ఒక్క రోజులోనే తీసేయాలని అనుకున్నాము. Disco. వినాయకుడు ఒకరోజు నిద్ర చేశాక నెక్స్ట్ డే పౌర్ణమి రోజు మేము నిమజ్జనం చేసేద్దాం అనుకున్నాము ఇంట్లోనే. మార్నింగ్ పూజ అనంతరం హారతి అది ఇచ్చేసి ఇంకా ఉద్యాపన చెప్పేశాము. ముంబైలో గణేష్ నవరాత్రి విశేషంగా చేస్తారు. హరీక్షకి కూడా 9 to 10 days హాలిడేస్ ఇచ్చేశారు. కానీ మా వారికి ఒక్కరోజే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే లీవ్ పెట్టి ఇంకా ఇంట్లోనే నిమజ్జనం చేసేసాము. బొచ్చగనపైకి ఇంకా చివరిగా కొంచెం కుడుములు కజ్జికాయలు చేసి నివేదించాము. ఉద్యాపన చెప్పేటప్పుడు మంత్రం ఉంటుంది కదా, ఆ మంత్రాన్ని పఠిస్తూ ఎడమవైపుకి 3 సార్లు కుడివైపుకి 3 సార్లు కదిపాము.
బయట ఎంత వర్షం పడుతుందంటే వినాయక చవితి రోజు నెక్స్ట్ డే పౌర్ణమి రోజు కూడా చాలా అంటే హెవీగా పడుతూనే ఉంది. ఇదే బయటకు వెళ్ళి చేయాలంటే మాకు ఇక్కడ ముంబైలో చిన్న చిన్న పాండ్స్ అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. వినాయకుడిని నిమజ్జనం చేయడానికి విత్ టీమ్ అలా కూడా చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో మట్టి వినాయకుడే కాబట్టి దీని నుంచి ప్లాంట్ కూడా మనం గ్రో చేసుకోవచ్చు కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇంట్లోనే చేసుకుంటాము. మా వాడిని చూస్తే ఎంత క్యూట్గా అనిపించింది అంటే గుంజీలు తీయమంటే అసలు కిందకు వంగనే లేదు. మన బుజ్జి గణపతికి దిష్టి తగలకుండా ఎర్రటి నీళ్ళతో దిష్టి తీసాను. మోస్ట్ సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ది డే ఈజ్ హియర్. ఆ నేచర్ నుంచి తీసుకొచ్చిన ఆయన్నే మళ్ళీ అందులోకే పంపుతున్నాము. ఎంత బాధ అనిపిస్తుందో కదా వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రతి సంవత్సరం. హరీక్షకి కూడా ఇవన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి వాటర్లో పెట్టినంతసేపు వాడికి ఏదో సరదాగా అనిపించిన తర్వాత ఎందుకు పంపించేస్తున్నారు, వాటర్లో ఎందుకు పెట్టారు, గణేష్ చూడండి కరిగిపోతూ ఉన్నాడు అని అంటూనే ఉన్నాడనమాట. ఇది మా వినాయక చతుర్థి వ్లాగ్. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందు దసరా వ్లాగ్ కూడా రాబోతుంది. బాయ్, థ్యాంక్ యూ.